गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगद्धो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। ॐ सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। हरिः ओम्। మా జ్యోతి గారు అన్మ్యూట్ అవ్వగలుగుతున్నారమ్మా? విజయ గారు చదువుతారండి? हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ॐ हम श्री गुरुदेवाय परम
परमपुरुषाय सर्वदेववशीकराय सर्वपापविनाशाय सर्वमन्त्रच्छेदनाय त्रैलोक्यवशमानाय स्वाहा। ॐ श्री गुरुदेवाय परमपुरुषाय सर्वदेववशीकराय सर्वपापविनाशाय सर्वमन्त्रच्छेदनाय त्रैलोक्यवशमानाय स्वाहा। ॐ श्री गुरुदेवाय परमपुरुषाय सर्वदेववशीकराय सर्वपापविनाशाय सर्वमन्त्रच्छेदनाय त्रैलोक्यवशमानाय स्वाहा। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। श्रीराम राम रामेति रामनाम वरानने। सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। చదవండి. వినపట్లేదమ్మా జ్యోతి గారు, వినపట్లేదమ్మా. చదివే వాళ్ళు ఎవరు లేరా? నన్నే చదవమంటారా? అమ్మా తులసి గారు చదవండి. అలాగే. జ్యోతి గారు ముందే వచ్చారు కానీ లెఫ్ట్ అయినట్టున్నారు కదా. అవునండి. ఎవరో ఒకరు చదవండి పర్వాలేదు. అధః ద్వితీయో జ్యోతి గారు లైన్ లోనే ఉన్నారు కానీ ఆవిడ మ్యూట్ అయి ఉన్నారు. అవునండి. చదవండి పర్వాలేదు ఎవరో ఒకరు. అధః ద్వితీయోऽధ్యాయः పరబ్రహ్మస్తుతి అచింత్య అవ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. ఆగమ్మా. సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. ఈ మూర్తయ్యే పట్టుకెళ్ళి ఆ బ్రహ్మణికి తగిలించామనుకో అంతా మారిపోయిన అర్థం. సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. అచింత్యావ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే
సమస్త జగదాధార ఆధారము బ్రహ్మణే నమః. హరి హరి ఓం గురుగారు. చదవండి అమ్మా, మీరు చదవండి పోనీ. ఆ, Unmute ముందుగా అయ్యారా? అందరికి హోస్ట్ మ్యూట్ చేశారండి. ఐ Okay, మీన్ okay. ఎవరో మ్యూట్ చేసి ఉంది, అన్మ్యూట్ అదే అవ్వకపోతే. పర్వాలేదు, చదవండి. ముందుగా అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. శుభం. అథ ద్వితీయోऽధ్యాయః పరబ్రహ్మస్తుతి. అచింత్యా అవ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. తాత్పర్యము: పరబ్రహ్మము బుద్ధి మొదలగు వానికి గోచరము కాకపోవటం వలన అచింత్యమును, చూచుటకు శక్యమైన నామరూపములు లేకపోవటం వలన అవ్యక్తమును, సత్వరజస్తమస్సులను గుణములకు అతీతము గనుక నిర్గుణమును, ఆ పరబ్రహ్మాశ్రయము లేక సత్వము మొదలగు గుణముల యొక్క ప్రచారము లేకపోవటం వలన గుణస్వరూపమునై ఇట్లు నామరూపాత్మకమైన జగత్తునకు ముఖ్యమైన ఆధారముగా ఉన్నది. అట్టి పరబ్రహ్మము కొరకు నమస్కారమగు గాక. చాలా చాలా ముఖ్యమైన అంశాలను, లక్షణాలను ఈ ప్రాథమికమైనటువంటి పరబ్రహ్మ స్థితిలో ప్రతిపాదన చేస్తున్నారు. అంటే పరబ్రహ్మాన్ని మనం తెలుసుకోవడం ఎట్లాగా అని ఆలోచన చేస్తే సదాశివుడు తప్ప దానికి తగినటువంటి గురువు గారు ఎవరు, వేరే వాళ్ళు ఎవరు? కాబట్టి ఆయన స్వయంగా ఆయనే అచింత్య స్వరూపు, ఆయనే అవ్యక్త స్వరూపు, ఆయనే నిర్గుణ స్వరూపు, ఆయనే సమస్త జగదాధారుడు, ఆయనే బ్రహ్మస్వరూపు. అటువంటి సదాశివుడు పరబ్రహ్మమును గురించి స్తుతి చేస్తున్నాడు. స్వయముగా తాను బ్రహ్మమై ఉండి పరమును స్తుతిస్తున్నాడు. కాబట్టి మనం అందరం, మానవులందరికీ లక్ష్యం ఏమిటి అంటే పరమే లక్ష్యం. అంటే జ్ఞానానికి లక్ష్యం ఏమిటి? పరమే లక్ష్యం. తప్పనిసరిగా ఈ పరము అనేటటువంటి దానిని మానవుడు అందుకోవాలి. అప్పుడు మాత్రమే సకల బంధరాహిత్యం, సకల భ్రమారాహిత్యం ఏర్పడుతుంది. మానవుడు ఎందుకు ఈ మాటలను ఇక్కడ సదాశివుడు ప్రయోగించాడు అంటే, అక్కడ సతీదేవిని మనందరికీ ప్రతినిధిగా పెట్టుకుని చెప్తున్నాడు. ఆ ఉమాదేవిని, ఆ పార్వతీదేవిని మనందరికీ ప్రతినిధిగా పెట్టుకుని ఈ పాఠం చెప్తున్నాడు. అంటే మానవుడైనటువంటి వాడికి ఎప్పుడూ కూడా చింత్యము, అచింత్యము ఈ రెండింటి మీద మానవుని ఏకాగ్రత, దృష్టి పనిచేస్తుంది. ఉదయం లేచింది మొదలు వాడు ఏం చేస్తాడు? ఏదో ఒకటి చింతిస్తూ ఉంటాడు. అంటే ప్రతి మానవుడు ఉదయం లేచిన దగ్గర జాగ్రత్త అవస్థలో ఏం చేస్తాడయ్యా, ఇవాళ ఏం చేయాలి, ఇవాళ ఏం చేయాలి, ఇవాళ ఏం చేయాలి, ఇప్పుడేం చేయాలి, ఇప్పుడేం చేయాలి, ఇప్పుడేం చేయాలి. వాడి చింత అంతా ఇదే. ఏం చేయమంటారండి అంటే, శిష్యులందరూ కూడా గురువు గారి దగ్గరకు వచ్చి ఏదో నేర్చుకోవాలని వస్తారు. ఆయన ఏదో పాపం పాఠం చెబుతాడు. అంతా చెప్పి విన్న తర్వాత ఇంతకీ ఏం చేయమంటారంటే అనుకుంటారు. ఇంతకీ ఏం చేయమంటారంటే అదే చింత. సో చింత్యము, ఎప్పుడు నీవు యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటావు. అంటే యాక్షన్, దాంట్లో యాక్షన్ ఓరియంటెడ్ అంశం ఏం లేదనుకోండి, సంతృప్తి కలగదు. వెరీ వెరీ ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నిత్య పూజలో మొదట్లో ఏముంటుంది? అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యాంతరస్సుతి పుండరీకాక్ష 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 అని ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన శ్లోకమే. ఇంతకీ మామూలు నీళ్లు చల్లుకోమంటారండి, పసుపు నీళ్లు చల్లుకోమంటారండి? యాక్షన్ ఓరియంటెడ్. చింత్యము
అక్కడ వస్తుంది అడ్డం. ఇంతకీ పంచపాత్ర రాగిది పెట్టుకోమంటారండి, వెండిది పెట్టుకోమంటారండి? ఉద్ధరణ చిన్నది పెట్టుకోమంటారండి, పెద్దది పెట్టుకోమంటారండి? హరివాణం చిన్నగా ఉంటారండి, పెద్దగా ఉండాలండి? బుద్ధి సరిగ్గా ఉండాలండి బాబు. కాబట్టి చింత్యము నుంచి మానవుడు ఎక్కడికి ఎదగాలట? అచింత్యమన స్థాయికి ఎదగాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. జ్ఞానయోగానికి లక్ష్యం అచింత్యం. అచింత్యమైన దానిని అందుకోవడానికి ఉపయోగపడేటటువంటి మార్గం అంటే ఏదైనా అవుతుందంటే అది జ్ఞాన మార్గం. ఏమండి, అయితే కర్మ మార్గం అచింత్యాన్ని అందించదా? అందించదు. భక్తి మార్గం అచింత్యాన్ని అందించదా? అందించదు. కానీ అందుకోవడానికి సిద్ధపరుస్తుంది. అంటే కర్మ మార్గం కనీసం సిద్ధపరచను కూడా సిద్ధపరచదా? ఆ కర్మ మార్గం కూడా సిద్ధపరచడానికి ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది. ఉపయోగపడుతుంది కానీ చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. దానికంటే తక్కువ సమయం భక్తి మార్గం తీసుకుంటుంది. ఏమంటే యోగ మార్గం ఉపయోగపడదా చింత్యాన్ని తెలుసుకోవడానికి? దగ్గరగా ఉపయోగపడుతుంది, సాక్షాత్తుగా ఉపయోగపడదు. మరి జ్ఞాన మార్గం విశేషం ఏమిటండి? సాక్షాత్తుగా అచింత్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగం. అచింత్యం అనేది నిర్ణయం అవడానికి ఉపయోగపడుతుంది. ఏ జ్ఞానయోగాన్ని అభ్యసిస్తే, ఏ జ్ఞానయోగ మార్గాన్ని కనుక నువ్వు అనుసరిస్తే, అంటే ఏమిటండి జ్ఞానయోగం అంటే ఏమిటండి? భగవద్గీతలో చివరి 6 అధ్యాయాలు కూడా జ్ఞాన షట్కం. ఆ 6 అధ్యాయాలలో చెప్పినటువంటి వాటిని నిజ జీవితంలో ఎవడైతే ఆచరిస్తాడో వాడికి చింత్యము అనే స్థాయి నుంచి అచింత్యము అనే స్థాయికి ఎదుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 మహావాక్యాల యొక్క లక్ష్యం కూడా ఈ అచింత్యమే, పరబ్రహ్మమే. అంటే చింతించడం ద్వారా ఏదైతే పొందడానికి వీలు కాదు, చింతించడంలో మళ్ళా 2 ప్రక్రియలు ఉన్నాయి. ఒకటి చింతనము, రెండవది చింత. చింత జీవభావం, చింతనం ఆత్మభావం. అయితే ఈ 2 చాలవంటున్నాడు. చింత చాలదు, చింతనము కూడా చాలదు. అచింత్యము అనే లక్షణంతో మాత్రమే పరబ్రహ్మాన్ని నిర్ణయించడానికి వీలవుతుంది, లేకపోతే వీలు కాదు. ఏమంటే మాకు అర్థమయ్యేటి ఏమైనా చెప్పచ్చు కదా, ఇట్లా అర్థం కాకుండా అల్లి పిల్లి తిప్పడం. సరే, అర్థమయ్యేటి చెప్తాను చూడండి. పన్ను నొప్పి వచ్చింది, డెంటిస్ట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. వెళ్తే డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఏం చేస్తాడు అని ఆలోచన వచ్చింది. ఒకటి, ఉన్న పళ్ళు ఉన్నట్టుగానే ఉంచి బాగు చేస్తాడు, ఏమైనా ఏదో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు. ఏదో గూగుల్ని అడిగాడు. గూగుల్ని అడిగితే గూగుల్ ఇలా చెప్తుంది, ఏబిసిడి ఆప్షన్లు ఇస్తుంది. ఏ, ఉన్నదాన్ని క్లీన్ చేస్తాడు. బి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తాడు. ఇంకా బాగా చెడిపోతే పన్ను పీకి చేతిలో పెడతాడు. సి, పన్ను పీకిన దాంట్లో కొత్త పన్ను పెడతాడు. డి, ఇవేవి కాదు, మందులు ఇచ్చి పంపిస్తాడు. ఇప్పుడు వీటిలో డాక్టర్ ఏం చేస్తాడు అని డాక్టర్ దగ్గరకు వెళ్ళక ముందు నుంచే చింతించడం మొదలుపెట్టి ఏమైనా తేలుతుందా? మర్నాడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే వరకు ఈ ఆప్షన్స్ లో ఏది తేలు. కనపడ్డ వాళ్ళందరినీ ఇవే ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. ఆప్షన్లు కూడా వాడే చెప్తున్నాడు. ఏ, బి, సి, డి. ఏం చేస్తాడండి? ఇదిగో గూగుల్ని అడిగితే ఇలా చెప్పిందండి, మీరు చెప్పండి మీ అనుభవంతో ఏం చేస్తాడు? సరే నాయనా, దీనికి సమాధానం డెంటిస్ట్ ఒక్కడే చెప్పగలుగుతాడు కానీ మిగిలిన వాళ్ళని ఎవరిని అడిగినా కుదరదురా నాయనా. ఎందుకని? అతడు ఒక్కడే నిర్ణయం చేయగలుగుతాడు ఏం చేయాలి. ఎందుకు? దాన్ని సరైనటువంటి పరిజ్ఞానం కలిగిన వాడెవడో వాడు మాత్రమే నిర్ణయిస్తాడు. సరే, వెళ్ళేసాడు, ఇక లాభం లేదు ఈ ఆలోచన అంతా ఎందుకని మర్నాడు వెళ్ళాడు. వెళితే ఆయన ట్రీట్మెంట్ ఇచ్చేశాడు, తగ్గిపోయింది. ఇప్పుడు అనుభవం వచ్చింది కదా అని
పక్కవాడికి మళ్ళా వాళ్ళింట్లోనే పన్ను సమస్య వస్తే ఏం చెయ్యాలో చెప్పడం గురించి వాడు ఆలోచించాడు. మళ్ళీ ఏం చెప్పాడు, మళ్ళా ఏబిసిడి చదివాడు. అంతేగాని ఏమైనా డిసైడ్ చేశాడా? ఏమీ డిసైడ్ చేయదు. మళ్ళీ వీడు కూడా సలహా ఏమిచ్చాడు, నాయన నువ్వు డెంటిస్ట్ దగ్గరికే పోవాలి, లేకపోతే లాభం లేదు. అదేంటంటే మీరు పన్ను పీకించుకొచ్చారు కదా, మీరు చెప్పొచ్చు కదా అంటే, పన్ను పీకిన వాడిని అడగాల్సిందే కానీ నన్ను అడిగితే పీకించుకున్న వాడు నేనేం చెప్తానని, నా వల్ల కాదు, నేనేం నిర్ణయం చేయలేను. అనుభవం అయితే ఉందా లేదా? అనుభవం ఉంది. పంటి నొప్పి యొక్క అనుభవం ఉంది, ట్రీట్మెంట్ యొక్క అనుభవం ఉంది, ఆ పన్ను నొప్పి తగ్గిపోయినటువంటి అనుభవం కూడా ఉంది. కానీ నీకు ఆ బాధ నుంచి విడిపించగలిగే సామర్థ్యం నాకు లేదు. కనీసం ఎలా చేస్తాడు, ఎలా విడిపిస్తాడు అనే పరిజ్ఞానం కూడా నాకు. మరి ఇప్పుడు ఏం చేయమంటారండి? ఆ వాడి దగ్గరికి పోవయ్యా, ఆ చేసేవాడి దగ్గరికి పోవయ్యా. ఇదే సమస్య గురు శిష్యుల దగ్గర కూడా వస్తుంది. శిష్యుడికి వచ్చినటువంటి జనన మరణాల మధ్యలో ఉన్నటువంటి భవసాగరం సమస్య ఈ పన్ను నొప్పి సమస్యలే. ఎన్ని అవకాశాలు ఉన్నాయండి భవసాగరంలోంచి బయటపడడానికి? ఏబిసిడి ఆప్షన్లు చాలా ఉన్నాయి. సరే, ఎన్ని ఆప్షన్లు ఉన్నా దాంట్లోంచి నువ్వు ఏమైనా బయటపడతావా? పడలేవు. ఎందుకు పడలేవు? ఎవడో పన్ను పీకి చేతిలో పెట్టేవాడు రావాలి, వాడు వస్తే కానీ కుదరదు. సో వాడేవాడయ్యా అంటే వాడు గురువు. వాడేమిటంటే వాడు ట్రీట్మెంట్ ఇవ్వడమే వాడి పని. అంటే పెద్ద బాధలను చిన్న బాధలతో తొలగిస్తాడు, లేదా చిన్న బాధలను పెద్ద బాధలతో తొలగిస్తాడు. రెండింటిలో ఏదో ఒకటి చేస్తాడు. కాబట్టి దానివల్ల ఏమవుతుంది అంటే నువ్వు ఆ రకమైనటువంటి బాధా నివృత్తి, బంధ నివృత్తి జరుగుతుంది, శోక నివృత్తి జరుగుతుంది. గురువును ఆశ్రయించడం వలన వచ్చేటటువంటి మొదటి పరిణామం ఏంటి? చింత పోతుంది, చింతనం వస్తుంది. సరే, చింతనం స్థాయిలో ఎవరైనా శిష్యుడు వచ్చాడండి, ఇప్పుడు నాకే చింతలు లేవండి, ఏదో మీరు చెప్పినవన్నీ వింటుంటాను, పూజలు చేసుకోమన్నారు చేసుకుంటూ ఉంటాను, ఏదో నామస్మరణ చేసుకోమన్నారు చేసుకుంటూ ఉంటాను, భజనలు చేసుకోమన్నారు భజనలు చేసుకుంటూ ఉంటాను, సామూహిక పారాయణంలో అన్ని నేర్చుకుంటున్నాను, అధ్యయనం చేయమన్నారు అధ్యయనం చేస్తున్నాను, భగవద్గీత పారాయణం చేయమన్నారు చేస్తున్నాను, గురుగీత పారాయణం చేయమన్నారు చేస్తున్నాను, సంధ్యా సాధనలు చేయమన్నారు చేస్తున్నాను, మీరు చెప్పినవన్నీ వినమన్నారు వింటున్నాను, మీరు పంపించిన పుస్తకాలన్నీ చదవమన్నారు చదువుతున్నాను, ఇంకేం మిగలేదు, మీరు చెప్పినవన్నీ చేసేసాను. ఆహా, సంతోషం. అచింత్యం తెలిసిందే. అదేంటండి అచింత్యం అంటే ఎవడో నాకు బోధపడలేదండి. బోధపడలేదా? మరి ఇవన్నీ ఎందుకు చదివావు? ఇవన్నీ ఎందుకు విన్నావు? ఇవన్నీ ఎందుకు స్మరణ చేశావు? ఈ నవవిధ భక్తి మార్గాలంతా ఎందుకు ఆచరించావు? ఏమిటంటే మీరు చెప్పారు కదా, చేశాను. మీరు చెప్పినవన్నీ చేశాను. లక్ష్యం లేదు. అంటే చింతనంకి లక్ష్యం ఉండాలా వద్దా? వెరీ ఇంపార్టెంట్. చింతనంకి కనుక లక్ష్యం లేకపోతే మరలా అది చింతగా మారిపోతుంది. ఎలా తెలుస్తుంది మనకి? ఇలా చెప్పగానే గురువు గారు ఏం చెప్తారంటే, వినేవన్నీ ఆపేసేయి, చదివేవన్నీ ఆపేసేయి, జపాలు ఆపేసేయి, తపాలు ఆపేసేయి, నామస్మరణలు ఆపేసేయి, మామూలుగా జీవించు. సరే, కొంతకాలం మామూలుగా జీవించాడు. మళ్ళా వచ్చాడు. ఏమయ్యా మళ్ళా వచ్చావు? ఉండలేకపోతున్నానండి, వినకుండా ఉండలేకపోతున్నాను, చదవకుండా ఉండలేకపోతున్నాను, నామస్మరణ చేయకుండా ఉండలేకపోతున్నాను. నేను చెప్పిన ఆ సాధనలన్నీ మానేయమన్నారు కానీ మానేసి ఉండలేకపోతున్నానండి. అంతకుముందు బాగానే ఉన్నావుగా, ఇవేమి తెలియనప్పుడు బాగానే ఉన్నావుగా, ఏమనండి అప్పుడు ఎలా ఉన్నానో నాకు తెలియదు, ఇప్పుడు మాత్రం భగవన్నామస్మరణ చేయకుండా ఉండలేకపోతున్నాను, ఇప్పుడు మాత్రం అధ్యయనం, ఈశ్వరుని గురించిన అధ్యయనం చేయకుండా ఉండలేకపోతున్నాను, ఆ దృష్టి కలగకపోతే జీవించలేకపోతున్నాను. మార్పు, పరిణామం వచ్చేసి ఉండలేను అన్న పరిణామం వచ్చేసి. ఇంతకుముందు విషయాత్మకమైనటువంటి ప్రపంచాన్ని జోలికి వెళ్ళకపోతే ఉండలేవు, ఇంద్రియాలు విషయాలలో ప్రవేశించకపోతే ఉండలేవు, అది చింత. ఇప్పుడు
స్వరూపం గురించి ఆలోచించకపోతే, విచారణ చేయకపోతే, స్వరూపం గురించినటువంటి ప్రయత్నం సాధన చేయకపోతే ఉండలేదు. ఇది చింతనం. చాలా చాలా ముఖ్యం. నీ స్వరూపాన్ని తెలుసుకోవడానికి నువ్వు అంతర్ముఖం ద్వారా ప్రయత్నం చేయాలి. బహిర్ముఖంలో ఎంత ప్రయత్నం చేసినా ఇంద్రియాలు విషయాల వెంటే పరిగెడతాయి. అది చింతే అవుతుంది. ఎప్పుడైతే నువ్వు అంతర్ముఖ పరిజ్ఞానానికి మారతావో అప్పుడు చింతనం అవుతుంది. ఈ చింతనము అనేటటువంటి సాధనం చేస్తే ఎక్కడ దాకా చేయాలండి? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. ఈ శ్లోకం వెంటనే గుర్తుకు రావాలి చింతనం చేసే వాళ్ళందరికీ. అభేద దర్శనం కలిగేదాకా చింతనం చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంతకాలం చింతనం చేయాలి? స్ట్రైట్ గా చెప్పాడు పరమాత్మ. నీకు నాకు భేదం లేదు అని అభేద దర్శనం కలిగేదాకా చేయవచ్చు. ఎలాగండి? ఒకటి శ్రీరాముడు సీతమ్మ ఒకటైనా వేరు వేరా? వేరే కాబట్టే కదండి, వాళ్ళే కదా పెళ్లి చేసాం. శ్రీరామనవమి అసలే సీతమ్మ వారిని ఎక్కడి నుంచో తెచ్చాం, రాముల వారిని ఎక్కడి నుంచో తెచ్చాం. వాళ్ళ ప్రవర్ చదివాం, వీళ్ళ ప్రవర్ చదివాం. వాళ్ళ గోత్రాలు వేరే, వీళ్ళ గోత్రాలు వేరే. వాళ్ళ మహర్షులు వేరే, వీళ్ళ మహర్షులు వేరే. వాళ్ళ సూత్రాలు వేరే, వీళ్ళ సూత్రాలు వేరే. అన్ని కలిపి కట్టేశాం. పెళ్లి కూడా బాజా భజంత్రులతో బాగా చేశాం. రాములవారు పెళ్లి. ఇంతకీ వీళ్ళిద్దరూ వేరు వేరా ఒకటేనా అని ఎవరిని అడిగారు? ఏకంగా సదాశివుడిని అడిగారు. ఆయనేగా ఏ గురువే అందరికీ గురువు, ఏ శంక అయినా తీర్చగలిగిన వాడు ఆయన. ఆయన అడిగితే ఆయన ఏం చెప్పాడు? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. గొప్ప సూత్రం ఉందండి. రమే రామే మనోరమే. ఎంత గొప్ప సూత్రం అని ఊరిగా చదువుకుంటుంటారు అందరూ, ఏదో లెక్కలేసుకుంటారు. అదేదో ఈ మధ్య మరీ అన్యాయంగా 5 × 2 × 10 10 × 10 ఇది ఒకటి చదివితే సహస్రనామం చదివేసినట్టేనండి. సంఖ్యాశాస్త్రం ప్రకారం మరి మానవుడికి తెలివితేటలు ఎక్కువైపోయింది. ఇంకా చెప్పలేదు. ఈ తెలివితేటలతో చెప్పలేదు, ఈ లెక్కలు దమలతో చెప్పలేదు. వారు ఏ దృష్టితో చెప్పారు అంటే అభేద దర్శనంతో చేస్తే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, సహస్రనామం అనేటటువంటిది చేసామంటే చివరికి వచ్చేసేటప్పటికీ అభేద దర్శనం కలగాలి. ఆ సహస్రనామానికి లక్ష్యం అది. ఏమిటండి ఈ శ్లోకంలో అభేద దర్శనం సదాశివుడు చెప్పింది? విష్ణు సహస్రనామంలో చాలా అందరూ చెప్పినట్టు కనబడుతుంది. కృష్ణ వాచ, వారు వాచ, వీరు వాచ, యుధిష్ఠిరు వాచ, ఇలా ఏవేవో ఉంటాయి. చివరికి వచ్చిన తర్వాత ఈశ్వరుడు ఈ శ్లోకం చెప్పారు. ఏనో బాయే నలగున విష్ణుర్నామ సహస్రకం. ఇదంతా వాళ్ళు కూడా విన్నారు, అమ్మవారు కూడా నేను పెద్ద ప్రశ్న అడిగింది. ఏమయ్యా అంత పెద్ద సహస్రనామం, అది ఓపిక లేకపోతే ఎలాగా, నన్ను ఏం చేయమంటావు అనే వాచ్యార్థంగా చూసే ఉంటారు. అలా అడగల ఆవిడకి ఏం తెలియదుండి. ఆవిడ పరమాత్మ, పరాశక్తి స్వరూపం. మనలాగా కించిదజ్ఞత్వంతో ఏమండి 1000 నామాలు చదవలేకపోతే ఏం చేయమంటారని ప్రశ్న అడుగుతుంది ఎక్కడైనా. అన్యాయం కదా, అలా చెప్పుకోవడం. ఆ విష్ణు సహస్రనామ భాష్యం చదివేటప్పుడు చివరికి వచ్చేటప్పుడు అందరు ఇదే భాష్యం రాస్తారు. అమ్మవారు ఈ 1000 సహస్రనామాలు చదవలేకపోతే ఏం చేయమంటారని సదాశివుడిని అడిగింది. సదాశివుడి ఒక శ్లోకం చెప్పుకుంటే 1000 సహస్రనామాలు చెప్పినట్టే అన్నాడు అని అర్థం చెప్తారు. ఎంత అన్యాయం! కనీసం వాళ్ళ స్థితిని బట్టి అయినా అన్వయం చేసుకోవాలిగా. అడిగింది సదాశివుడు. అమ్మవారంటే ఎవరు? మహేశ్వరి, పరాశక్తి. పరమేశ్వరుడు, పరాశక్తి. వాళ్ళకి తెలీదా 1000 నామాలు చదవలేకపోవడం ఏమిటనే ప్రశ్న వేసుకుంటారా ఎక్కడైనా? కాబట్టి ఈ శ్లోకంలో ఒక అంతరార్థం. రమే రామే మనోరమే. వెరీ వెరీ ఇంపార్టెంట్. రమే, రమించడి వాడెవడో వాడు. రామే, రామే అంటే రామ అంటేనేమో రాముడు, రామా అంటే అమ్మవారు, శివ అంటే ఈశ్వరుడు, శివ అంటే అమ్మవారు.
అందుకనే లలితా సహస్రనామం చివర కూడా శివ శివశక్త్యైక రూపిణి అనే ప్రయోగం ఉంటుంది. అలాగే విష్ణు సహస్రనామం చివరిలో కూడా రమ రామే మనోరమే అంటారు. అంటే అర్థం ఏంటయ్యా, వేరు వేరుగా లేరు. వాణీ హిరణ్య గర్భులు వేరువేరుగా లేరు, లక్ష్మీనారాయణులు వేరువేరుగా లేరు, పార్వతీ పరమేశ్వరులు వేరువేరుగా లేరు. వీళ్ళిద్దరూ ఒకే స్వరూపం. ఆ ఒకే స్వరూపం అనేది అచింత్యం. వెరీ వెరీ ఇంపార్టెంట్. వేరువేరుగా ఉంటే చింత్యం. వాళ్ళు అందుబాటులోకి వస్తారు, తెలుసుకోవచ్చు. బుద్ధి బలంతోనో వివేచనాశీలతతోనో తెలుసుకోవచ్చు. కానీ ఆత్మబలంతో బ్రహ్మజ్ఞానంతో మాత్రమే నిర్ణయం అయ్యేటటువంటిది అచింత్యం. అలా తెలుసుకోవాలి దాన్ని. సీత రాముడు వేరువేరుగా లేరు అని దర్శనం ఎవరికి కలిగింది? ఎవరన్నా అలా దర్శించిన వారు ఉన్నారా? సుందరాకాండలో హనుమ సీతా అన్వేషణలో వెళతాడు. ఎలా? ఆయన ఎప్పుడు సీతాదేవిని చూడలేదు మరి ఎలా కనుక్కుంటాడు? ఆయనకి రాములు వారు ఒకటే తెలుసు, సీతామ్మ వారు తెలియదు. మరి అప్పుడు ఏం చేయాలి? ఎవరైనా రామ 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 అనుకున్నారేమో అనుకుంటే ఆ విభీషణుడి మందిరంలో రామ 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 అనుకుంటుంటారు. మరి అక్కడ చూస్తేనేమో కనపడలేదు. ఎవరికి అశోకవనంలో ఉన్నటువంటి సీతామ్మ వారిని చూడగానే రామ దర్శనం కలిగింది. చూసింది ఎవరిని? సీతామ్మ వారు. కలిగింది ఏమిటి? రామదర్శనం. ఓ, ఈవిడెవరో రాముని వలనే ఉన్నదే అనుకుంటాడు. రాముని వల్లనే ఉండమేంటి? రాముడే కళ్ళు నులుముకుని మరీ చూశాడట. వాల్మీకి ఇలా రాస్తాడు, కళ్ళు నులుముకుని మరీ చూశాడట. చూస్తే రాముడే కనుకుంటాడు. ఇందులో గొప్ప రహస్యం ఉందండి. ఏమిటంటే భార్యాభర్తలు ఏకాత్మస్వరూపులు, అభేదం. అలా ఉండాలి. అందుకనే సీతారాముల వలె ఉండాలని వాళ్ళిద్దరిని బొమ్మలు వేసి కళ్యాణ పత్రికలు వేస్తారు, లేదా పార్వతీ పరమేశ్వరులు వేసి కళ్యాణ పత్రిక వేస్తారు. కారణం ఏమిటి అంటే వాళ్ళు ఏకాత్మస్వరూపులు. అచ్చు బుద్ధినట్టుగా రాములు అలాగానే ఉందండి సీతమ్మ గారు. అన్యాయం అంటే రాములు వాడేమో నల్లని వాడా, అమ్మవారేమో ధవళ కాంతితో మెరిసిపోతుందా? ఎలా ఇద్దరు ఒకటే అవుతారండి? మేని ఛాయ వేరు వేరే కదా అనుకున్నాడట. అనుకోగానే మళ్ళా చూశాడట. అలా చూస్తే రాముల వారే అమ్మవారుగా కనుక. అంటే పోలికలన్నీ ఒక్క మేని ఛాయ తప్ప పోలికలన్నీ యథాతథముగా ఇద్దరికి ఒకలాగానే ఉన్నాయట. చాలా మందికి పాఠం చెప్పేప్పుడు ఒక ప్రశ్న అడుగుతూ ఉంటాను. ఏమా 800 కోట్ల మంది మానవులు ఉంటే ఈ మహానుభావుడే నీకు ఎలా నచ్చాడు? నీకు బద్ధిదేవుడుగా ఎలా 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 ప్రాప్తించాడు? లేదు నీ ధర్మపత్నిగా ఈవిడే ఎలా ప్రాప్తించింది అంటే ఆ క్షణంలో వాళ్ళిద్దరూ ఎప్పుడైతే ఒప్పుకున్నారో ఆ ఒప్పుకున్న సమయంలో ఒకళ్ళని మరొకరిలో దర్శిస్తారు. అలా ఏ క్షణంలో అయితే జరుగుతుందో వాళ్ళకి పెళ్లి జరిగింది. అది కళ్యాణ ఘడి అంటే. అలాంటి దర్శనం కలిగేంత వరకు వధూవరుల గుణమేళన చక్రాలు ఎన్ని చూసినా లాభం లేదు. మా అమ్మాయికి ఎన్నో సంబంధాలు చూసామంటే, మా అబ్బాయికి ఎన్నో సంబంధాలు చూసామంటే అయినా కుదరటం లేదండి. ఏమిటి కుదరటం లేదు? ఎవరి మొహం చూసినా కూడా వీడు వాడినే చూసుకున్నట్టుగా అనుకోవటంలా. వీడు ఆవిడ ఎంతమందిని చూసినా కూడా ఆవిడనే చూసుకున్నట్టుగా అనిపించటం లేదు. అలా ఎప్పుడైతే తన ప్రతిబింబాన్ని తానుగా చూసి తాను బింబముగా ఉంటాడో, బింబ ప్రతిబింబ భావన ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు పెళ్లి కుదురుతుంది. అలా కుదిరిందట సీతారాముల యొక్క పెళ్లి. మనందరం కూడా అలాగే చేసుకుంటున్నామని వాళ్ళ అభిప్రాయం, పెద్దల అభిప్రాయం. ఇందులో గొప్ప రహస్యం ఉంది. గురు శిష్య అన్యోన్య దర్శనం అనేటటువంటి రహస్యం ఇందులో ఇమిడి ఉంది.
ఏమంటే నా గురువు గారు ఎవరు అని శిష్యుడు గారు వెతికారట. నాకు శిష్యుడు గారు ఎవరు అని గురువు గారు వెతికాడు. ఎలా తెలుస్తుంది? ఇద్దరికీ కూడా అనుసంధానం ఎవరయ్యా అంటే ఈశ్వరుడే. ఈశ్వరానుగ్రహంతో ఎవరిని జోలిలో వేస్తే వాడే శిష్యుడు. గురువు గారు ఎంత వెతికినా నా శిష్యుడు ఎవరు అంటే కనబడతారా? కనబడరు. ఎవడో వస్తాడు వెతుక్కుంటూ ఈశ్వరానుగ్రహం, వాడిని నీ జోలిలో వేస్తాడు, వాడే నీ శిష్యుడు. ఎవడో నా గురువు ఎవరిని వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటాడు, వాడికి నిన్ను నీకు కనబడేట్టు చేస్తాడు. మీరే నా గురువు అండి అని పట్టుకుంటాడు. ఎలా నీకు గురువు అని నిర్ణయం అయింది అని అడిగాడు. ఈ బింబ ప్రతిబింబ భావన కలుగుతుంది. వెరీ వెరీ అలా నీకు ఎవరి వద్ద అయితే కలిగిందో, ఎవరితో అయితే నీకు కలిగిందో అతను నీకు గురువు. సరే, ఇప్పుడు గురువు గారికి ఎలా తెలియాలి? వెరీ వెరీ ఇంపార్టెంట్. గురువు గారు సత్శిష్యుడు గురించి వెతుకుతూ ఉంటాడు. ఎందుకని? ఆ సత్శిష్యుడు ఒక్కడే గురువుతో సమానంగా తయారు కాగలిగిన వ్యక్తి. ఎవరినైతే చూడగానే ఈ బింబ భావన కలిగిందో, వీడు బింబస్వరూపుడు, నాతో సమానమైనటువంటి స్థాయిని స్థితిని పొందగలుగుతాడు అనుకుంటాడు, వాడిని సత్శిష్యుడిగా గ్రహించి వాడిని గురుపుత్రుడిగా తయారు చేస్తాడు. ఇక్కడ కూడా బింబ ప్రతిబింబ భావనే. కాబట్టి గురు శిష్య న్యాయంలో కూడా ఈ లక్షణమే ఉంది. అమ్మవారు అయ్యవారికి శిష్యురాలు. అక్కడ సీతాదేవి రాముల వారి యొక్క హృదయం, రామ హృదయం నెరిగింది ఎవరయ్యా అంటే అమ్మవారే. అలాగే సీతాహృదయం నెరిగిన వాడు ఎవడంటే రాముల వారి హృదయము నెరుగుట వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి శ్రీరామనవమి అంటే అదేదో కాసేపు ఏదో రామాలయానికి వెళ్ళటం, రాముల వారి కళ్యాణం అక్షరాలు తెచ్చుకోవడం, వడపప్పు పానకం తాగడం తినటం, అక్కడతో శ్రీరామనవమి అయిపోయింది, మర్నాడు అంతా మామూలే అనుకుంటే లాభం లేదు. ఈ రమ ఆ రామ మధ్యలో హంసతత్వం ఇమిడి ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అచింత్యము వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక అచింత్యం గురించి చెప్పాలంటే ఇది చెప్పాల్సి వస్తుంది. కళ్ళెదురుగుండా రామ కనబడుతూ ఉంటే మీరు హంస అంటారు ఏమిటండి? ఆ హంసతత్వం అచింత్యం, ఆ బ్రహ్మతత్వం అచింత్యం, ఆ పరబ్రహ్మం అనేటటువంటి లక్షణం అచింత్యం. కనబడేది కాదు, అది కనబడేదాని వెనకున్నది. చేతులు కావవి చేతలు, చేతలు కావవి చేతులు. ఏది కరెక్ట్? చేతలా చేతులా? సూత్రధార పాత్రధార అంటే సూత్రధారే కరెక్ట్, పాత్రధారి కాదు. పాత్రధారులు అనేక మంది వస్తుంటారు పోతుంటారు, సూత్రధారి ఒకడే. ఏమని చెప్పాడు పరమాత్మ? అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆది మధ్య అంత్య. ఆదిలో నేనే ఉన్నాను, మధ్యలో నేనే ఉన్నాను, అంత్యంలో కూడా నేను. దీనికి సకల విశ్వాంతరాళానికి, అనంత విశ్వం యొక్క ఆది అందు నేనే ఉన్నాను, అనంత విశ్వం యొక్క మధ్యలో నేనే ఉన్నాను, అనంత విశ్వం యొక్క అంత్యములో కూడా నేనే ఉన్నాను. ఇదే అంశం పురుష సూక్తం చెప్తుంది. సహస్రాక్ష సహస్రవాత్ అని. అదేంటంటే 1000 తలకాయలు ఉన్నాయి, 1000 కళ్ళు ఉన్నాయి, 1000 చేతులు ఉన్నాయి. 1000 అంటే సంఖ్యా నిర్ణయం కాదు, అనంతమని అర్థం. ఈ విశ్వం అంతా పరమాత్మే, విశ్వ సాక్షి కూడా పరమాత్మ. సర్వము పరమాత్మే, శూన్యం కూడా పరమాత్మ. సర్వము శూన్యం ఒక్కటే అనేటటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది అచింత్యం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, రెండవ లక్షణం అవ్యక్తం. మానవ జీవితం అంతా వ్యక్తం దగ్గరే కొట్టుకుపోతుంది. ఎంతసేపు పులిహార, దద్దోజనం, శనగలు, పరవాన్నం, వాడు ఏమిటి ప్రసాదం, మా అవసర నైవేద్యం ఏమిటి, మహా నైవేద్యం ఏమిటి, ఈ రెండింటి దగ్గరే జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది.
సరే, లేదంటే విగ్రహాలు ఇత్తడి విగ్రహాల, కంచు విగ్రహాల, పంచలోహ విగ్రహాల, లేకపోతే వెండి విగ్రహాల, బంగారపు విగ్రహాల అనే దగ్గరే కూర్చో. ఇంకా అయితే చిన్న విగ్రహాల, పెద్ద విగ్రహాల, మనిషెత్తు విగ్రహాల, బృహదీశ్వర ఆలయంలో ఉన్నటువంటి అటువంటి బృహత్తరమైనటువంటి విగ్రహమా? లేదండి బాబు, అరుణాచలం కొండే ఏకంగా ఈశ్వరుడు, కైలాస పర్వతమే ఈశ్వరుడు, తిరుమల ఏకంగా 7 కొండలు ఈశ్వరుడే. మరి ఏమంటే 7 కొండలు ఈశ్వరుడు అయితే భూమి ఈశ్వరుడు కాదా? భూమి ఏమిటైనా పంచభూతాలు కూడా ఈశ్వరుడే. ఏమంటే పంచభూతాలు ఈశ్వరుడు అయితే సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈశ్వరుడు కదా. అష్టమూర్తులు ఈశ్వరుడే. మరి అష్టమూర్తులు ఈశ్వరుడే అంటే నక్షత్రాలు ఈశ్వరుడు కాదండి. అయ్యో, వ్యోమము, వ్యోమాతీతము కూడా ఈశ్వరుడే. వ్యోమము, వ్యోమాతీతము కూడా ఈశ్వరుడే అంటే ఇది వ్యక్తమా అవ్యక్తమా? వ్యక్త స్వరూపిణి. అది వ్యక్తంగా ఉన్న అమ్మవారే, అవ్యక్తంగా ఉన్న అమ్మవారే. వ్యక్తావ్యక్తములు కాని వాడెవడో వాడు ఈశ్వరుడు. దాని అవతల అచింత్యం, అవ్యక్తం రెండవ లక్షణం. ఇంతకీ అమ్మవారు తెల్లగా ఉంటారా, నల్లగా ఉంటారా? ఆవిడ పేరే గౌరీ, నల్లని నలుపు. పేరులో గౌరీ. అమ్మవారి ఉపదేశాలలో మొదటి ఉపదేశం గౌరీ పంచాక్షరి, ఆ తర్వాత బాల, ఆ తర్వాత గాయత్రి, అలా పెరుగుతూ పోతూ ఉంటుంది. చిట్ట చివరికి పంచదశి, ఆ తర్వాత పూర్ణం, షోడశి, మహాషోడశి, ఇలా శ్రీచక్రం, శ్రీ విద్యోపాసనలు అలా ఇస్తూ ఉంటారు. కాబట్టి అమ్మవారి యొక్క మొదటి లక్షణం గౌరి, నల్లని నలుపు, కాళి. ఉపాసనారూపం అయితే కాళి, కలస్వరూపం, ఘనమైన ఘనకృష్ణ నీలవర్ణం. ఇంతకంటే నల్లని నలుపు లేదు పెట్టుకో. ఘనకృష్ణ నీలవర్ణం అంటూ ఏదైనా అవుతుందంటే అది ఆ కాళి, ఆ కాలస్వరూపం, ఆ గౌరి. మరి అయ్యవారు ధవళ కాంతి స్వరూపుడు. పౌర్ణమి నాటి చంద్రుని వెన్నెల ఎంత ధవళ కాంతిలో ఉంటుందో అటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు అమృత స్వరూపం, అమృత కిరణ స్వరూపుడు అయ్యేవారు. అంత తెల్లని వాడు ఇంత నల్లని అమ్మాయి ఆయన గౌరిని ఎలా ఒప్పుకున్నాడు? మనమైతే ఒప్పుకుంటామా? మ్యాచ్ అవ్వలేదండి. సరే, చీకట్లోనే కదా ప్రకాశం కనబడేది. ప్రకాశం కనబడాలంటే ఎక్కడ కనబడుతుందయ్యా? చీకట్లోనే కనబడుతుంది. చీకటిని తొలగించగలిగే శక్తి కూడా ప్రకాశానికే ఉంది. చీకటిని మింగివేయగలిగే శక్తి కూడా ప్రకాశానికే ఉంది. అమ్మవారిని మింగివేయగలిగే శక్తి అయ్యవారి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి శిష్యుణ్ణి మింగివేయగలిగిన శక్తి గురువుకు ఉండాలి. అవ్యక్తం వ్యక్తాన్ని అంతటినీ మింగివేస్తుంది. మింగివేసిన తర్వాత కూడా ఆ మింగివేసిన అవ్యక్తాన్ని కూడా మింగేసేయట పరమాత్మ. ఆ అవ్యక్తమే హాలాహలం. అదే క్షీరసాగర మథనంలో పుట్టిన హాలాహలం. ఆ హాలాహల భక్షణం చేసిన వాడు ఎవడో వాడు ఈశ్వరుడు. ఆ అవ్యక్తాన్ని భుజించేసాడు. అలాగా ప్రతీకాత్మకంగా చెప్తూ ఉంటాయి పురాణాలు. వాటిలో ఉన్న యథార్థ తత్వదర్శనాన్ని గ్రహించాలి. కాబట్టి పరబ్రహ్మస్థుతిలో మొదటి లక్షణం అచింత్యం, రెండవ లక్షణం అవ్యక్తం, మూడవ లక్షణం అంటే నిర్గుణాయ గుణాత్మని. ఏకకాలంలో అది సగుణము, ఏకకాలంలో అది నిర్గుణము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలా సాధ్యమండి? ఏకకాలంలో సగుణం నిర్గుణం ఎలా అవుతుంది? ఎందుకు అవదు? బ్రహ్మముక్కటే పరబ్రహ్మముక్కటే పరబ్రహ్మముక్కటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్రాదియునొకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటి.
కొలయు ఏనుగు మీద కాయు ఎండయునొకటి కడు పుణ్యులను పాప కర్ములను సరిగావ వెంకటేశ్వరు నామొక్కటి ఆయన పాడిశాడే చకచక. ఏం చెప్పాడు అందులో? మరి ఏనుగు మీదైనా చీమ మీదైనా పడేటటువంటి కాంతి ఒకటి. సూర్యకాంతికి ఏమైనా భేదం ఉందా? గుణమా సగుణమా నిర్గుణమా? ఇప్పుడు సూర్యకాంతి అది ఏకకాలంలో సగుణము, ఏకకాలంలో నిర్గుణం కూడా. గంగానది మీద మురికి కాలంలో నేల మీద ఏకకాలంలో ప్రకాశిస్తానంటుందా? అబ్బో గంగానది చాలా పవిత్రమండి, నేను ఎక్కువ ప్రకాశిస్తాను. మురికి కాలువలో నీళ్లు తక్కువండి బాబు, దాని మీద నేను తక్కువ ప్రకాశిస్తానంటుందే? అలా ఎక్కువ తక్కువ అంటే సగుణం, ఆ ఎక్కువ తక్కువ లేకపోతే నిర్గుణం. దాని అవతల నిష్ప్రతియోగి. కాబట్టి పరబ్రహ్మము నిష్ప్రతియోగికము, సగుణము కాదు నిర్గుణము కాదు. అందుకని నిర్గుణాత్మ సగుణాయ నిర్గుణం. ఇలాంటి కీర్తనలు చాలా నేనైనా చెప్పుకోవచ్చు ఇలాగా. కానీ ఇవన్నీ అనుభవంలో రావాలి. పెద్ద చిక్కు ఎక్కడ ఉందంటే, ఎంతగా శాస్త్రం చదివే కొద్దీ తెలిసినట్టు అనిపిస్తుందే తప్ప అనుభవానికి రాదు. అనుభవానికి రావాలంటే నిరంతరాయంగా లక్ష్యం మీద ఏకాగ్ర దృష్టి ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి సందేహం వస్తేనండి అప్పుడు విచారణ చేయాలి. కాబట్టి ఏది ప్రధానం అండి? లక్ష్యం మీద ఏకాగ్ర దృష్టితో నిలిచి జీవించడమే, ఆ లక్ష్యంలో ఉండి జీవించడమే అత్యంత ప్రధానం. 90% జీవితం అలా జరగాలి. ఎప్పుడైనా సందేహం వస్తే అప్పుడు తర్కాన్ని, విచారణను ఆశ్రయించాలి. అంతేగాని తర్కము విచారణ 90% పెట్టుకుని ఏకాగ్రత 10% అన్నాడండి. 100 జన్మలైనా ఇది ఎప్పటికీ తేలి. ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి చేరిపోతూ ఉంటాడు అంతే. అంతే తప్ప ఎప్పటికీ అది తేలి. కాబట్టి సాధకులైన వాళ్ళందరూ ఏం చేయాలి? లక్ష్య స్థితిలో నిలకడ చెంది జీవించాలి. భాషా ప్రాబల్యం, శబ్ద ప్రాబల్యం ఇలాంటి వాటి వైపు పరిగెట్టకూడదు. భావనా బలానికి ప్రాధాన్యతనిచ్చి భాషా బలానికి ప్రాధాన్యత పరిగెట్టకూడదు. భావాన్ని అభావ స్థితిలో నిలిపి ఉంచాలి. అది ఏకాగ్రతతోనే సాధ్యమవుతుంది. అలా నిలిపి ఉంచిన వాడికి మాత్రమే అనుభవం సాధ్యం, అనుభవ నిర్ణయం సాధ్యం. భావ అభావములకు సాక్షిత్వం లేదు. అవతల సాక్షిత్వం అంటే అర్థం ఉన్నాడని కాదు, అవతల ఉన్నదని అర్థం. భావాభావ విలక్షణమైనది ఏదో అది పరం. కాబట్టి అది సగుణము కాదు నిర్గుణము కాదు. భావము సగుణము, అభావము నిర్గుణం. జాగ్రత్తగా వీటిని అనుభవ నిర్ణయంగా పట్టుకోవాలి. తర్వాత లక్షణం సమస్త జగదాధారమూర్తయే. అక్కడ సమస్త జగదాధారమూర్తయే. ఏమండి జగత్ అంటే ఏమిటి? జాయితే గచ్చతే ఇది జగత్. పుడుతున్నది, పోతున్నది, మార్పు చెందుతున్నది, సర్వకాలము మార్పు చెందుతున్నది ఏదో అది జగత్తు. సర్వకాలము మార్పు చెందుతుందంటే కాలచక్ర పరిధి యొక్క ప్రభావం చేత మారుతుంది అంతే. ఋతువులు ఎవరు మారుస్తున్నారు? 800 కోట్ల మంది మానవులు ఇదే ప్రశ్న అడిగాం. ఏమంటే ఋతువులు మీరే మారుస్తున్నారా, ఋతువులు మీరే మారుస్తున్నారా అని అడిగితే ఏమంటాడు? నాకేం పని అయ్యా, ఋతువులు మార్చే శక్తి నా దగ్గర ఎక్కడ ఉంది? ఇప్పుడు అర్జెంటుగా ఎండలు ఎక్కువైపోయినాయి, నాయన సూర్యుడు కాస్త తగ్గవయ్యా, తగ్గి ప్రకాశించవయ్యా అంటే ప్రకాశిస్తాడా? కొన్ని చలి ఎక్కువైపోయింది, కొద్దిగా ఎక్కువ ప్రకాశించవయ్యా అంటే ప్రకాశిస్తాడా? అదే నీ అభ్యర్థనలు అక్కడ ఏం చాలు, వాళ్ళుగానే ఉంటారు. భూమి సూర్యుడు చుట్టూదా జరుగుతూ ఉన్నటువంటి స్థాయిని బట్టి, స్థితిని బట్టి, దూరాన్ని బట్టి ఈ ఋతుభేదం ఏర్పడుతుంది. కాలచక్రంలో ఏర్పడుతున్నటువంటి భేదం. అసలు వాస్తవానికి కాలచక్రం ఉందా? కాలచక్రానికి గణన ఎలా చేస్తావయ్యా? ఒక సూర్యోదయం నుంచి మరొక సూర్యోదయానికి ఒక రోజు,
అన్ని రోజులు వారం అయితే 7 అయితే వారం, 2 వారాలైతే పక్షం, 4 వారాలైతే నెల, అలా 52 వారాలైతే సంవత్సరం, అలా 12 సంవత్సరాలైతే పుష్కరం, 100 ఏళ్ళు అయితే శతాబ్దం, 1000 అయితే సహస్రాబ్దం. ఇలా ఏదో లెక్క చెప్పుకుంటూ పోయాం. అనంతం దాకా లెక్క చెప్పాం. ఒకటి పక్కన 68 సున్నాలు పెడితే ఎంత వస్తుందో అక్కడ దాకా లెక్క చెప్పాం. బాగుంది. కాలగణన పూర్తయిందా అన్న. అవలేదండి. అదేమిటే అనంతం, కాలం అనంతం. మన లెక్కను బట్టి కాలం లేదు, కాలాన్ని బట్టి నువ్వు లెక్క వేయలేవు. ఎందుకని? కాలం అవిభాజ్యం, అసలు విభజనే లేదు. రోజులు లేవు, వారాలు లేవు, నెలలు లేవు, సంవత్సరాలు అంతకంటే లేవు. బ్రహ్మాండం ఎప్పుడు పుట్టిందండి? ఏదో ఎప్పుడు పుట్టాలో అప్పుడు పుట్టింది. ఎంతకాలం ఉంటుంది? ఉన్నంతకాలం ఉంటుంది. ఎప్పుడు పోతుందండి? ఎప్పుడో అప్పుడు పోతుంది. నీకెందుకు? నీ సంగతి ఆలోచించుకో. ఇలా చెప్పారనుకోండి, ఏంటంటే ఆ విపరీతం నాకు అర్థం కాదు. మాకు అర్థమే చెప్పచ్చు కదా, అడుగుతున్నాం కదా. ఏమిటి అడిగేది? నీకు ఎందుకయ్యా? 400 కోట్ల ఏళ్ళైంది, 1400 కోట్ల ఏళ్ళయింది. సరే, ఎన్ని ఏళ్ళు అయితే నీకు ఏమిటి ప్రయోజనం? నీకేమిటి ప్రయోజనం? ఎందుకని? దాని వలన నీకు నీ చింతన, నీ విచారణ, నీ అధ్యయనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మానవుడు చింతన, విచారణ, అధ్యయనం చేసే దేనికోసం? జగదాధారమూర్తయే, సర్వజగదాధారమూర్తయే అనే అనుభవం రావడం. అంతే తప్ప గుర్రం మీద బరువు పెంచుకోవడానికి కాదు. మన వాళ్ళందరినీ, సత్సంగ సభ్యులందరినీ గమనిస్తూ ఉంటాను నేను వచ్చినప్పుడు. ఎవరు కనపడ్డా చూస్తూ ఉంటే అందరి నెత్తి మీద ఒక పెద్ద లైబ్రరీ మోసుకుని తిరుగుతుంటారు. ఎందుకని అంటే పుస్తకాలన్నీ వాళ్ళ నెత్తి మీద కనబడుతుంటాయి. ఏం మాట్లాడినా పుస్తకంలోంచి మాట్లాడదు తప్ప మస్తకంలోంచి మాట్లాడు, అనుభవంలోంచి మాట్లాడు. ఎంతసేపు భాషాభేద సమన్వయంతో మాట్లాడుతుంటారు. పుస్తకాలని మేము కూడా ఏనాడో చదివేశాం కదా, మీరు ఎందులోంచి మాట్లాడుతున్నారో తెలియదా మాత్రం. కానీ కనీసం ఒక మాట అయినా అనుభవంలోంచి ఏమైనా మాట్లాడతాడేమో అని చూస్తాం. కానీ అందరు ఎందులోంచి మాట్లాడతారా అంటే బాగా పుస్తకాలు. నేను అనుభవంలోంచి మాట్లాడినమ్మా ఒక్క మాట అయినా అంటే అంతా మౌనం వహించేస్తాను. ఎందుకని? మౌనమే సత్యం. ఆ మౌనమే పరబ్రహ్మం. ఈశ్వరీయ మౌనం ఏదైతే ఉందో అది పరబ్రహ్మము. సర్వ జగదాధారమూర్తయే, ఆ ఈశ్వరీయ మౌనమే సర్వ జగదాధారమూర్తయే. ఏ మూర్తిమంతము లేదండి. గాఢ సమాధి నిష్టలో ఏ మూర్తి ఉన్నది? గాఢ నిద్రావస్థలో ఏ మూర్తి ఉన్నది? ఈశ్వరీయ మౌనంలో ఏ మూర్తిమంతమైనటువంటి విషయం ఉన్నది? ఏ మూర్తిమంతము లేదు. నామరూపములు లేనే లేదు. సచ్చిదానందమనే లక్షణానికి అతీతంగా ఉన్నదేదో అది పరబ్రహ్మము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకని? సర్వజగదాధారము సచ్చిదానందం. సర్వజగదాధారమూర్తయే అది సచ్చిదానందం. ఆ లక్షణం ద్వారా నువ్వు బ్రహ్మమును నిర్ణయంగా పొందాలి. బ్రహ్మణే నమః. మరి ఆయన ఎటువంటి వాడయ్యా? హంచ బ్రహ్మ, భోక్తాచ బ్రహ్మ అని బ్రహ్మమునకు ఒక సూత్రం చెబుతూ ఉంటారు కర్మ మార్గంలో కూడా. కానీ భగవద్గీత కూడా చెప్పింది, బ్రహ్మార్పణం బ్రహ్మహవి, బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధినా, ఉన్నదంతా బ్రహ్మమే, బృంహతి ఇది బ్రహ్మ అని బ్రహ్మసూత్రం. కాబట్టి బ్రహ్మసూత్రాలన్నీ పరబ్రహ్మమును గురించే చెప్పింది. బ్రహ్మసూత్రాలకు అన్వయం చెప్పేటప్పుడు, లక్ష్యం చెప్పేటప్పుడు ఎటువైపు చెప్పాలి అంటే వ్యక్తావ్యక్తముల మధ్యలో చెప్పకూడదు. ఎంతసేపు పరబ్రహ్మం అనేటటువంటి నిర్ణయంతో, సూచనతో చెప్పాలి. మరి అంత వ్యాఖ్యానం ఎలా చేస్తారంటే
చేయడానికి వీలవుతుంది. పరబ్రహ్మము గురించి వ్యాఖ్యానం ఎలా చేస్తారు, సూచన చేయడానికి వీలవుతుంది. నేను బ్రహ్మసూత్రాలకి భాష్యం రాశానండి, వ్యాఖ్యానం రాశానండి అన్నారు అనుకోండి ఎవరైనా. ఎంతైన విషయం ఏమిటంటే శంకర భగవత్పాదులు బ్రహ్మసూత్ర భాష్యం రాసిన తర్వాత, వేదవ్యాసులు పరీక్ష చేసిన తర్వాత ఒక సర్టిఫికెట్ ఇచ్చారు, ఆయన కలకాలం ఈ బ్రహ్మసూత్ర భాష్యం నిలిచి ఉంటుంది అని చెప్పారు. ఎందుకని అంటే కాల అవధికి ఇది లొంగదు అని చెప్పారు. ఎందువలన అంటే కాలాతీతమైనటువంటి పరబ్రహ్మం అనే లక్ష్యంతో భాష్యం రాశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అమూర్తము, అచింత్యము, ఆ అమూర్త స్థితికి చేరుస్తుంది నిన్నది. మొదటి లక్షణం ఏమో అచింత్యము, చివరి లక్షణం ఇందులో ఉన్నది అమూర్తము. కాబట్టి జాగ్రత్తగా అచింత్యము, అవ్యక్తము, సగుణ నిర్గుణము, సర్వజగదాధారమైనటువంటి మూర్తం కానటువంటిది అమూర్తము అయినటువంటిది బ్రహ్మణే నమః. అటువంటి బ్రహ్మమునకు నమస్కరిస్తున్నాను. అటువంటి పరబ్రహ్మమును గుర్తెరగడానికి గురువు గారిని ఆశ్రయించాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. పరబ్రహ్మమును తెలుసుకోవడం అనే నిమిత్తం మాత్రమే గురువు గారి దగ్గర నీకు పని చేయాలి, ఆ లక్షణంతో చూడాలి. అందుకే గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనేటటువంటి సూత్రాన్ని అందరూ అధ్యయనం చేస్తున్నారు, అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. హరి ఓం శ్రీ నమః. హరి ఓం. నారాయణ నారాయణ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.